హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. సో ఈ రోజు అయితే మనకి 10 ఫ్లాట్స్ కి సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇన్స్టలేషన్ చేసాము. సో చాలా మంది కూడా మనకి భయపడుతుంటారు కదా, మన బోర్ వాటర్ మనకి యూజ్ చేసినప్పుడు ఎయిర్ ఫాల్స్, ట్యాప్స్, వాషింగ్ మిషన్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంటాయి. సో వాటిని కంట్రోల్ చేసుకోనికే మనకి ఎలాంటి వాటర్ సాఫ్ట్నర్ యూజ్ చేయాలి, ఎలాంటి కండిషనర్ యూజ్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ మనకి ఒక 6 months బ్యాక్ అంటే వాటర్ సాఫ్ట్నర్ అయితే 30 ఫ్లాట్స్కి సంబంధించిన అరౌండ్ ఒక 30,000 లీటర్స్కి డైలీ కన్జ్యూమ్షన్ వాటర్ అయితే ఇక్కడ 10 అపార్ట్మెంట్స్ ఉంది కాబట్టి 30 ఫ్లాట్స్లో. సో ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్ అయితే 3 యూనిట్స్ అయితే ఇన్స్టలేషన్ చేసాము. సో కంప్లీట్గా హ్యాపీ కస్టమర్ కాబట్టి మళ్ళీ రీవిజిట్ అయిన తర్వాత ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు హెడ్ వరకు చూసారనుకోండి, పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏం చేస్తారంటే కంప్లీట్గా సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, మెయిన్గా సాల్ట్ మనకి ఎలా ఫిల్ చేసుకోవాలి, వాటర్ సాఫ్ట్ వాటర్ అంటే ఎలా ఉంటుంది, కండిషనర్కి సాఫ్ట్నర్కి డిఫరెన్స్ ఏంటిది, సో మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా నేను వీడియోస్ పెడుతున్నాను కానీ జస్ట్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ కింద నెంబర్ ఉంది కానీ చెప్పేసి ఎట్లాంటి మనకి వీడియో లాంగ్ వరకు చూడకుండానే డైరెక్ట్ మీరు కాల్ అయితే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు ప్రాపర్గా చూడముందుకే మీరు కాల్ చేస్తుంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది రాదన్నట్టు. సో ప్రాపర్లీగా మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి, మీకు కంప్లీట్గా నాకు అంటే తర్వాత కాల్ చేసినా సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడిగినా సరే మీకు ఈజీగా మీకు తెలిసిపోతుంది వాటర్ హార్డ్నెస్ అంటే ఏంటిది, ఎక్కడ ఇన్స్టలేషన్ చేసుకోవాలని చెప్పి ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి వాటర్ సాఫ్ట్నర్ అంటే ఏంటంటే మనకి ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే, సో దీనిలో వచ్చేసి మనకు 2 types అనేది ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది మనకి. సో మనకి ఏదైతే బోర్ వేస్తాం కదా, బోర్ వేసినప్పుడు మనకి కింద గ్రౌండ్లో కూడా మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ అయితే కింద అనేది మిషన్ అయితే ఎక్విప్మెంట్ ఫిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితేనేమో మనకి టెర్రస్ పైన దగ్గర సాఫ్ట్నర్ అయితే మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి బోర్ వైడ్ వేసాం కదా, బోర్ వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అంటే, ఇక్కడ నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఈ జంబో ఫిల్టర్ ఉంటుంది బ్లూ కలర్ అనేది, ఒక యూనిట్కి ఒక్కొక్క జంబో ఫిల్టర్ వస్తుంది, అంటే 3 జంబో ఫిల్టర్. ఇది ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో వచ్చినా సరే మనకి డస్ట్ కానీ మట్టి కానీ మన ఇసుక కానీ మడ్ కానీ ఏది ఉన్నా సరే కంప్లీట్గా ఇక్కడనే ఫిజికల్ ఇంప్యూరిటీస్ ముందు ఇక్కడ స్టాప్ చేసేస్తుంది. మనకి స్టాప్ చేసిన తర్వాత ఇదే మనకి బైపాస్ నుంచి మనకి ఏం చేస్తుంది, మనకి యూనిట్లోకి వస్తుంది. మనకి యూనిట్ ఏంటంటే మనకి ఇట్లా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, వీటిని ఏంటంటే వెజిల్ అంటారు. వెజిల్ అంటే 13x15 సైజ్ వెజిల్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఆక్వార్డ్ బ్రాండ్ వస్తుంది, ఇరాక్ హోప్స్ సంబంధించింది. ఇందులోనే మనకి వచ్చేసి జియోలెక్స్ మీడియా రెజిన్ అనే మీడియా అనేది ఇన్స్టలేషన్ చేస్తాం. మెయిన్గా వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది ఈ హార్డ్నెస్ అయితే కాల్షియం మెగ్నీషియం హార్డ్నెస్ ఉంది కదా, వాటిని రిమూవ్ చేయడానికే మనకి ఖచ్చితంగా మనకి కావాలంటే మనకి ఇందులో అయితే మనకి రెజిన్ అయితే ఫిల్ చేస్తాం కదా, ఆ రెజిన్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో హార్డ్నెస్ కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ అంతా కంప్లీట్గా ఇక్కడ స్కేల్ ఫార్మేషన్ అంతా స్టాప్ చేసేసుకుంటుంది. స్టాప్ చేసేసుకొని మనకి వాటర్ అనేది డ్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మనకి ఇది కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి వాటర్ సాఫ్ట్ అయిపోయినప్పుడు మనకి రీజనరేషన్ టైం ఉంటుంది కదా, రీజనరేషన్ అంటే ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనేది రివర్స్ వాటర్లో మనకి డ్రమ్లోకి వెళ్ళిపోయి డ్రమ్ నుంచి సాల్ట్ అనేది సక్కింగ్ చేసేసుకొని మిషన్ అంతా బ్యాక్ వాష్ అయిపోతుంది. ఆ టైంలో మనకి వాటర్ అనేది డ్రైన్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ సర్వీస్ అనేది ఏముండదు అంటే సాల్ట్ మెయింటెనెన్స్ ఒకటే ఉంటుంది, 1 time ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. ఎంటర్ హౌస్కి మాత్రం ఎయిర్ ఫాల్స్, ట్యాప్స్, వాషింగ్ మిషన్స్ డ్యామేజ్ కాకూడదు. ఎందుకంటే ఇవి కాస్ట్లీ పెట్టి మనకి మెటీరియల్ అయితే మనకి కాస్ట్ అనేది ఇప్పుడు హౌస్లో పెట్టించుకుంటారు కాబట్టి వాటికి డ్యామేజ్ కాకూడదు అనుకుంటే ఇట్లాంటి వాటర్ సాఫ్ట్నర్ అయితే ప్రతి ఇంట్లో అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇలాంటి మనకి లిక్విడ్ టెస్ట్ ఉంటుంది, బోర్ వాటర్ ఎంత హార్డ్నెస్ ఉంది, టీడీఎస్ లెవెల్ ఉంది చెప్పేసి మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి 30 ఫ్లాట్స్కి సంబంధించిన మనకి అపార్ట్మెంట్లు అయితే ఇన్స్టలేషన్ చేసాం కదా, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకి ఇండివిజువల్ హౌసెస్ కానీ అండ్ డబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ సింగిల్ ఫ్లాట్స్, చాలా మంది కూడా ఫ్లాట్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్లో, వాళ్ళకి సపరేట్గా పైప్ లైన్స్ ఉంటే కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా అవసరం లేదంటే సపరేట్గా మాకు ఫ్లాట్లో అనేది సపరేట్గా పెట్టుకోవాలంటే గీజర్కి వచ్చే లైన్ దగ్గర విత్ బాత్రూమ్ అంటే వాష్రూమ్లో కూడా మనకి బాత్రూమ్ వాటర్ సాఫ్ట్నర్ కూడా మోడల్స్ ఉన్నాయి. త్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్ కావాలి అంటే మోడల్స్ కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్ అండి. మీకు ఎట్లాంటి హౌసెస్ కావాలని కూడా వాటర్ సాఫ్ట్నర్ అయితే మంచి బ్రాండ్ ఆక్వార్డ్ బ్రాండ్ తోటి వస్తుంది. మీకు ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ, ఇలాంటి మనకి హార్డ్ వాటర్తో మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ బాధపడుతున్నట్లయితే ఈ వీడియో అయితే కంపల్సరీగా మనకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.